వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం దృష్టికి, నిరసన షెడ్యూల్ విడుదల. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ఉద్యోగ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. గత ప్రభుత్వంలా కాకుండా కూటమి సర్కార్ ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలన్నింటినీ త్వరలో చెల్లిస్తోందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడలో జరుగుతున్న స్వర్ణోత్సవాలు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బకాయిల విషయంపై తాను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ ప్రభుత్వం త్వరలో వీటిని చెల్లిస్తుందని ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. జల జీవన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయలని మంజూరు చేసిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు, రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. భవిష్యత్తులో అందరికీ మంచి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున పరిశ్రమలు రానున్నాయని ఆయన చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం రావడంలో యూటీఎఫ్ ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు లాంటి ఉపాధ్యాయ పండుగలు జరగటం ఈ సమాజానికి ఎంతో అవసరమని అన్నారు. కాగా ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి ఆర్థిక బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 17వ తేదీన మండల స్థాయిలో ధర్నాలు, ఫిబ్రవరి 25వ తేదీన జిల్లా స్థాయిలో ధర్నాలు, అదేవిధంగా మార్చి 5న రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేపడతామని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికైతే డిమాండ్ చేయడం జరిగింది.